మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలనేవి తప్పకుండా మీరు గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించి జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాసం కూడా మనం చెప్పుకునేటువంటి ముందు మాటలు, ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ప్రేమ కలాపాలలో మునిగి తేలి చదువుని సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. రెండవది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వారి జీవితాలని ఎంతో త్యాగం చేసే అవకాశం, ఎంతో కష్టనష్టాలకు వచ్చి మీ ఉన్నతి కొరకు తాపత్రయపడుతుంటారు. అటువంటి విషయాన్ని మీరు గమనించకుండా తల్లిదండ్రులను ఏమార్చి చండాలమైనటువంటి పనులలో ఉండి వారి మనసుల్ని, ఆ మనుషుల్ని చంపే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో లంచాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాను నేను. అవి మన పిల్లలకి శాపాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి అధికమైనటువంటి వ్యయము కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అవసర నిమిత్తము ఖర్చు, అలాగే అవసర నిమిత్తం మాట, తల్లిదండ్రులతో సఖ్యము మాత్రమే ఉంచుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరందరూ విషయం తెలుసుకొని ముందడుగు వేస్తారని, జీవితంలో అత్యుత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారని కోరుకుంటూ, ప్రతినిత్యం దైవనామస్మరణ, ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ప్రతిరోజు వెళ్ళాల్సింది మన గుడికి. వారానికి 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతి నిత్యము మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎటువైపు వెళ్తున్నా సరే తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ కార్యక్రమానికి వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యారాశి వారి ఫలితాలు. మొదటి వారం అదృష్టం, రెండవ వారం మహా అదృష్టం, మూడవ వారం సామాన్య ఫలితాలు. 4వ వారంలో మొదటి 4 రోజులు ఏమాత్రం బాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. 4వ వారం చివరి 3 రోజులు శుభము, సుఖము, సంతోషాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద కన్యారాశి వారికి మోర్ దెన్ 70% మీకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. మొదటి 2 వారాల్లోనే వృత్తి, ఉద్యోగాదుల్లో లాభాలు, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, ఆనందాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, సంతానయోగం, విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లవారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన సంపద, వివాహాది నిశ్చయితాముల లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, పదవి లభించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైని వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. అదృష్టాది ఆనంద యోగాలు తప్పకుండా మీరున్నటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, సూపర్ మార్కెట్, కిరాణం, బెల్లము,
మిర్చి పత్తి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే శుభతరుణం. మంచి అదృష్టాది ఆనంద యోగాలు, విదేశీ ప్రయాణాలు బలంగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, ప్రచోట గౌరవం, ఆనందం ఇదంతా మీకు బాగా కలిసి వచ్చేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఈ మాసం మొత్తం కూడా మీకు అదృష్టయోగంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.